దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగముగా పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. హల్లెలూయా. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను అని ఇక్కడ వాక్యము మనకి మరి స్పష్టముగా బయలుపరచబడుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరమగీతములను మనము ధ్యానం చేస్తూ ఉంటున్నాం. ఈ 4వ వచనములో చెప్పబడినటువంటి మాటలు మనం చూసినట్లయితే, అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను అని అంటున్నారు. దేవుని వాక్యములు ఏమంటున్నారంటే, విందుశాల అలాగే ప్రేమను ధ్వజముగా ఎత్తెను అనేది రెండు విషయాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. విందుశాల అని మనం జ్ఞాపకం చేసుకుంటే, విందుశాల అనగా కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనములో మనము చూస్తే, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. విందుశాల అనగా మనం జ్ఞాపకం చేసుకుంటే భక్తుడు తెలియచేస్తున్నటువంటి శ్రేష్టమైన మాట. దేవుని వాక్యం ఏమంటుంది అంటే, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు అంటే విందుశాల. అలాగే నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రకటన గ్రంథములో దేవుని వాక్యాన్ని చూస్తే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనములో చూస్తే, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము అని ఇక్కడ సెలవిస్తుంది. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల, దేవుని వాక్యం అంటుంది కదా, నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదు. చూడండి, ఒకవేళ దేవుని కుమారుడు ఇచ్చే విందు ఎలా ఉంటుందో ఒక్కసారి చేతనైతే ఊహించుకోండి కదా. ఇప్పుడు మనమే ఎవరైనా మనకంటే ఇంకా పెద్దవారు ఎవరైనా వస్తున్నా, లేదంటే మనకు చాలా ప్రేమించేవారు ఎవరైనా వస్తున్నా ఏం చేస్తారంటే, మనకు మన స్తోమతకు తగిన దానికి మించి వారికి ఏదో చేయాలని మనము ఆశపడుతూ ఉంటాం కదా. మనం ఏం చేస్తాం అన్నమాట, ఆశపడుతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఈ విందుశాలకు ఎవరు పిలుస్తారంట మనల్ని? దేవుడు పిలుస్తాడంట. అక్కడ ఎవరిస్తారు అనేది మనకు అర్థమవుతుంది అంటే, నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేస్తాము అంటున్నారు. ఎప్పుడు మనకి అవకాశం వచ్చేది? ఎప్పుడు వస్తుందండి ఈ అవకాశం? ఎవరైతే దేవుడు తలుపు తట్టుచున్నప్పుడు ఆయన స్వరము విని ఆ తలుపు తీస్తారో, అంటే దేవుణ్ణి ఎవరైతే ఆహ్వానిస్తారో వారితో కలిసి ఇప్పుడు దేవుడు అంట విందుశాలకు తీసుకొచ్చి భోజనము సిద్ధపరుస్తాడంట. అంటే ఆయనే మనకు భోజనాన్ని సిద్ధపరుస్తారు. కాబట్టి ఆయన ఇచ్చేటువంటి విందు ఊహకు మించినటువంటి విందు అని చెప్పి మనము జ్ఞాపకము చేసుకోవాలి. అందుకే భక్తుడు అంటున్నాడు, ఏమని సెలవిచ్చింది దేవుని వాక్యములో, కీర్తనల గ్రంథములో, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు. మన శత్రువు ఎవరు అంటే అపవాది. ఈ లోకమే మన శత్రువు. కాబట్టి ఈ అపవాది చూస్తూ ఉండగానే దేవుడు మనకేం చేస్తారంట,
భోజనాన్ని సిద్ధపరుస్తారంట. హల్లెలూయా. కనుక అలాంటి భోజనము ఆయనతో కూడా ఉండి మనము భుజించాలి అని ఒకవేళ ఆశపడినట్లయితే ఊరికే మనం ప్రార్థన చేసేసి నేను దేవుని బిడ్డలని చెప్పుకుంటే అది సరిపోదంట. దేవుడు ఏమంటున్నారంటే నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఏం చేయాలంట? నేను ఎప్పుడూ రక్షణ పొందాను, దేవుడు స్వరాన్ని విన్నాను, నేను తలుపు కూడా తీసేసాను, దేవుడిని ఆహ్వానించేసాను అంటే ఆహ్వానించిన తర్వాత ఒకవేళ నువ్వు నిజంగా ఆహ్వానించవచ్చు. ఆహ్వానించిన తర్వాత నువ్వు ఒక ప్రక్కనుండయి అని చెప్పి మరలా నీ మొదటి జీవితాన్ని అలాగే కొనసాగిస్తే అది దేవునికి ఇష్టమైనది కానే కాదు. ఆయన అక్కడ ఉండరు అసలు. ఆయన లేనప్పుడు ఆయనతో కూడా కూర్చుండి ఎలా భోజనం చేస్తాం? కుదరదన్నమాట. ఈ లోకంలో మనం చెప్పుకునే మాటల వరకే పరిమితము, కానీ దేవునితో సహవాసం అనేది చాలా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోండి, దేవునితో కూడా నేను ఉండాలి అంటే మొదట మనము ఎత్తబడాలి. ఎత్తబడినప్పుడు దేవునికి మన హృదయంలో స్థలం ఇచ్చినప్పుడు అప్పుడు మనము ఆయనతో కూడా అక్కడ కూర్చుండి ఏం చేస్తామన్నమాట? ఆయన భుజించే భోజనం మనం కూడా భుజిస్తూ ఉంటాం. హల్లెలూయా. అర్థమైంది కదా? దేవుని వాక్యములు మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమని సెలవిచ్చింది? విందుశాల అనేది మనము చదివేము. విందుశాల అంటే దేవుడు సిద్ధపరిచేటువంటి విందుశాల అని చెప్పి మనము జ్ఞాపకము చేసుకోవాలి. అలాగే ప్రేమను ధ్వజముగా అని సెలవిస్తుంది అక్కడ. మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రేమను పతాకంగా లేదంటే ధ్వజముగా. అంటే పతాకము అంటే దేవుని విషయాలలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే గర్వముతో లేదంటే ఉత్సాహముతో, అవునా? గర్వముతో. ఇప్పుడు మన పిల్లలు చాలా మంచిగా జీవిస్తూ మనల్ని ఎంతో గౌరవిస్తూ అలాగే సమాజంలో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నప్పుడు మనం గర్వంగా చెప్పుకుంటాం, పలానా వారు మా పిల్లలండి, అవునా? అట్లాగే దేవుని వాక్యం ఏమంటుంది అంటే అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే పతాకము అంటే గర్వము లేదంటే ఒక ఉత్సాహముతో అందరికీ కనిపించేలా ఎత్తేదై ఉన్నదన్నమాట. అంటే ఆ మనిషిని లేదంటే తన స్థితిని పైకి ఎత్తి చూపించేదై ఉన్నది, అందరిలో ఒక ఘనతగా పొగిడేదై ఉన్నదన్నమాట. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే స్పష్టంగా అక్కడ వెల్లడి చేసేది కూడా మనము మాట్లాడుకోవచ్చు స్పష్టంగా. అంటే ఇంకా ఏ లోపము లేదండి అని చెప్పి వారిని గూర్చి మనము వెల్లడి చేయవచ్చు. దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే రోమీలకు రాసినటువంటి పత్రికలో చూడండి, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము అలాగే 8వ వచనములో మనము చూసినట్లయితే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు, ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. అంటే ప్రేమను ఎలా వెల్లడిపరిచాడు దేవుడు? ఎలా వెల్లడిపరిచారు? ఆయన ప్రేమను మన పట్ల ఎలా వెల్లడిపరిచి ఉన్నారు అంటే మనం ఇంకనూ పాపులుగా ఉండగానే మన దేవుడు మనల్ని ఏం చేశారనమాట? క్షమించి మన కొరకు ఆయన తన ప్రాణమును పెట్టి ఉన్నారు. ఒకవేళ నువ్వు పరిశుద్ధులుగా రక్షించబడిన తరువాత కాదు నీ కొరకు ప్రాణం పెట్టింది. దేవుని వాక్యం ఏమంటుంది అంటే మనం ఇంకనూ కూడా ఎలా ఉన్నామంట? పాపులుగా ఉండగానే దేవుడు మన కొరకు ఏం చేశారు? ప్రాణమును పెట్టి ఉన్నారు. అంటే తన ప్రేమను ఆ రీతిగా మన ఎడల వెల్లడిపరిచి ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు మనం కూడా దేవుని ఎడల వెల్లడిపరచాలి. మన కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు, మనకు ఒక మాదిరి ఉంచి ఉన్నారు, ఆయన మార్గములో నడవమని సెలవిచ్చి ఉన్నారు. నిన్ను ఏర్పాటు చేసుకుంది దాని కొరకే. కాబట్టి ఇప్పుడు దేవుడు మన కొరకు వెల్లడిపరిచినటువంటి ప్రేమను తిరిగి మనం కూడా వెల్లడిపరచాలి. ఎలాగూ అంటే ఆనాడు మనం ఇంకా పాపులుగానే ఉండగానే మనల్ని ప్రేమించినటువంటి దేవుడు ఈరోజు నిన్ను కూడా ప్రేమించమని సెలవిస్తున్నాడు, అవునా? మనం కూడా ఏం చేయాలన్నమాట? ప్రేమించే వారముగా ఉండాలి. ఆ ప్రేమ ఎలా ఉండాలంటే దేవుడు కనుపరిచినటువంటి ప్రేమ వలె ఉండాలి. అప్పుడే ఆయన పిల్లలము. అప్పుడే మనము ఎవరి పిల్లలం అవుతాము? దేవుని
పిల్లలమవుతామని సెలవిస్తున్నాను. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనము పోల్చి చూసినట్లయితే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు. ఎంత శ్రేష్టమైన మాట! ఏమని అంటున్నారంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. దేవునితో కూడా సిలువ వేయబడి ఉండటం అంటే మామూలు విషయం అండి. చెప్పాలి, ఆయన ఈ లోకాన్ని ఎంతగా జయించి ఉన్నారో, లోకములో ఉన్నది ఏది కూడా ఆయనకు అంటకుండా తన పరిశుద్ధతను జాగ్రత్తగా కాపాడుకుని, ఆయన పరిశుద్ధుడు గనుక దేవుడు సెలవిచ్చారు, మీరు కూడా పరిశుద్ధులుగానే ఉండండి. ఆ రీతిగా పౌలు భక్తుడు జీవిస్తూ నేను కూడా సిలువ వేయబడి ఉన్నా అంటే, నా జీవితాన్ని నేను దేవుని కొరకు ఏం చేశాడంట? సిలువ వేసుకున్నాడంట. అంటే ఈ లోకములో ఇంక దేని మీద కూడా నాకు ఆశ లేదు, ఏ విధముగా కూడా నేను ఈ లోకాన్ని నాలోనికి ఆస్వాదించటానికి నాకు ఆశ అనేది లేనే లేదు. కాబట్టి నేను ఎవరి కొరకు జీవిస్తున్నానంటే, నేను బ్రతికితే క్రీస్తు కొరకు. అవునా కాదా? ఎవరి కొరకు జీవించాలి మనము? అది ఆయన చేసి ఉన్నారు. కాబట్టి నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కానే. చూడండి, ఒక్కసారి దేవుడు మాట్లాడిన తరువాత అసలు ఇక నేను జీవించేది నేను కానే కాదంటున్నాడు. దేవుడు మాట్లాడిన తర్వాత మనం చెప్తాం, చాలాసార్లు దేవుడు నాతో మాట్లాడాడండి అంటాం, రోజు మాట్లాడుతున్నాడు అంటాం. కానీ జీవించేది ఎవరు? నీవే. నేను కాదని అనటం అంటే అది అబద్ధమే. అవునా? జీవించేది ఎవరంటే నీవే. ఎందుకంటే లేచిన దగ్గర నుంచి ఎన్నెన్నో ఉంటాయి మన మనసులో. అవునా? చాలా ఉంటాయి. నాకేదీ లేదు అంటే అబద్ధమే అది. ప్రతి మనిషి కూడా ఎన్నో ఆశలు, కోరికలు, అసూయలు, ద్వేషాలు, కక్షలు, పగలు, అవునా, ఇంకా చాలా చెప్పుకుంటే చాలా ఉంటాయి. ప్రతి మనిషి జీవితంలో రకరకాలైనటువంటి మనస్తత్వాలు కలిగి ఉంటారు. కానీ పౌలు అలా లేడంట. దేవుడు ఒక్కసారి దర్శించి మాట్లాడిన తరువాత ఇక తను కాదంట జీవించేది. ఎవరి కొరకు జీవిస్తున్నాడు? ఎవరు జీవిస్తున్నారు అంటే, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఎందుకు అంటే, దేవునితో పాటు ఆయన కూడా సిలువ వేసుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇక జీవించువాడను నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము అంటే, శరీరముతోనే ఉన్నాడు, రక్తమాంసములు కలిగే ఉన్నాడు, లోకములోనే జీవిస్తున్నాడు. ఆయన కూడా ఒక మనిషే. కానీ ఆయన సెలవిస్తున్న మాట ఏంటి అంటే, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన మాత్రమే నేను జీవిస్తున్నాను. ఈ జీవితం మాత్రం నాది కానే, ఆయన నన్ను జీవింపచేస్తున్నాడు. ఆయన కొరకే నేను జీవిస్తున్నాను విశ్వాసముతో. ఏంటి ఆయన విశ్వాసం అంటే, బ్రతుకుట క్రీస్తే, చావైన లాభమే. హల్లెలూయా. నేను బ్రతకాలి, ఏదో సాధించాలని కాదు అసలు. నేను ఈ విధముగా ఉండాలి, ఆ విధముగా ఉండాలనేటువంటి ఆశలతో, కోరికలతో కాదు. నేను జీవిస్తే దేవుని కొరకు చనిపోయిన నాకు లాభమే అని చెప్పి భక్తుడు స్పష్టంగా తెలియచేస్తూ మాట్లాడుచూ ఉంటున్నారు. కనుక క్రీస్తు తన పట్ల చేసే వాటన్నిటిలో కూడా ప్రేమ స్పష్టంగా కనిపిస్తూ ఉంటుందని చెప్పి మనము జ్ఞాపకము చేసుకోవాలి. హల్లెలూయా. ఈ వచనములో మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ వచనములో నన్ను అని, లేదంటే ఏకవచనముతో విశ్వాసను గూర్చి చెప్పబడింది అన్నమాట. విశ్వాసను గూర్చి చెప్పబడుతుంది. ఈ విశ్వాసులందరినీ కూడా కలిపి దేవుడు ఏమంటున్నారంటే, వధువు అని మరలా ఏకవచనముతోనే
ఆయన సంబోధిస్తూ ఉంటున్నాడు. ఆయన సంబోధిస్తున్నారు. ఎందుకు అనేది మనం చూస్తే జీవాత్మ ఒక్కటే. ఎందుకు అలా సంబోధిస్తున్నారు అంటే జీవాత్మ ఒక్కటే అని చెప్పి మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మనం చూస్తే జీవాత్మ ఒక్కటే, కానీ దానిలోని అణువులు మనలో నివసించుచున్నవి. దాని ఉన్నటువంటి అణువులు మాత్రం ఏమవుతున్నాయి, మనలో నివసిస్తూ ఉన్నాయి అన్నమాట. కాబట్టి మనమంతా కూడా ఆ జీవాత్మలోని భాగమే అని జ్ఞాపకము చేసుకోవాలి. క్రీస్తు ప్రభువు ఈ లోకములో క్రైస్తవ సంఘమును ఏర్పరచుట ద్వారా మరలా అనేకులు రక్షణలోనికి వచ్చుట జరిగింది అని చెప్పి మనము జ్ఞాపకము చేసుకోవాలి. హల్లెలూయా. అలాగే ప్రభువు మనం చూస్తే ప్రభురాత్రి భోజనమును ఏర్పాటు చేయుట ద్వారాగా కూడా దేవుని వాక్యం అనే ఆ క్రీస్తు ప్రభువు ఫలమును మనము పొందుకొనుచున్నాము. దేవుని యొక్క ఫలమును మనం ఏం చేస్తున్నాము, పొందుకొనుచున్నాం. అయితే ఈ ప్రభువు బల్ల ఏర్పాటు చేయుటకు క్రీస్తు ప్రభువు ఆదేశించిన తరువాత వారు పట్టణంలో ప్రవేశించారు. దేవుడు సెలవిచ్చిన తర్వాత వారు ఏం చేశారు, పట్టణములోకి ప్రవేశించారనమాట. ప్రవేశించి ఒక ఇంటిలో పస్కా విందుకు సిద్ధమయ్యారు. ఒక ఇంటిలో ఏం చేశారనమాట, పస్కా విందుకు వారు సిద్ధమయ్యారు. లూకాసు వార్త 22వ అధ్యాయంలో 10వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం చూస్తే ఆయన, ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్లకుండ మోసుకొని పోవుచున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును. అతడు ప్రవేశించు ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడనని బోధకుడు అడుగుచున్నాడని ఇంటి యజమానితో చెప్పుడి. అతడు సామాగ్రి గల యొక్క గొప్ప మేడ గది మీకు చూపించును, అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పారు. అంటే ప్రభు ముందుగానే మీరు వెళ్ళండి, ఎక్కడో చోట సిద్ధపరచండి అని అనలా. మీరు వెళ్ళినప్పుడు కొన్ని సూచనలు సెలవిచ్చారు. ఒక వ్యక్తి ఎలా ఉంటాడు, ఏం తీసుకుని వెళ్తూ ఉంటాడు, నీళ్లకుండా మోసుకుంటూ వెళ్తాడు. అతను వెంట వెళ్ళండి, అతని దగ్గరికి వెళ్ళి ప్రభు ఇలా అడుగుతున్నాడని అతనితో చెప్పండి. అతను మీకు ఇలాగూ ఉన్నటువంటి ఒక గదిని చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా అని చెప్పి వారితో మాట్లాడి ఉన్నారు. అతడు ఎలాంటి గదినిస్తాడంట, సామాగ్రి కలిగినటువంటి ఒక గొప్ప మేడ గది మీకు చూపించును. సామాగ్రితో ఉంది అంటే దేవునికి అక్కడ ఏవేవి కావాలో అది కూడా ఒక గొప్ప మేడగది అంట, దానిని మీకు చూపిస్తాడు అని చెప్పినప్పుడు వారితో చెప్పి ఏమంటున్నారంటే అక్కడ సిద్ధపరచుడని వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. తరువాత మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ విధముగా విందును సిద్ధపరిచిన తరువాత క్రీస్తు ప్రభు విందుశాలకి అప్పటికీ మనం చూసినట్లయితే వధువు సంఘములో ఉన్నటువంటి తన శిష్యులను తోడుకొని వెళ్ళారు. ఎవరిని తోడుకుని వెళ్ళారు, ఆ గదిలోకి ఎవరిని తోడుకుని వెళ్ళారంటే శిష్యులను దేవుడు అప్పుడు మనం చూస్తే వారిని తోడుకొని వెళ్ళారనమాట. అక్కడ ప్రభువు యొక్క శరీర ఫలం అన్నమాట. ఆ ఫలాలే దేవుడు మనకిచ్చారు తిరిగి మరలా. ప్రభువు యొక్క శరీర ఫలమును దేవుడు ఏం చేశారు అంటే ఆయనతో కూడా మనం చూసినట్లయితే ప్రతిష్ఠించటము జరిగినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడి యొక్క శరీర ఫలము అనేటువంటి దానిని దేవుడు అక్కడ ప్రతిష్ఠించారు. ఆ గొప్ప మేడగదిలో దేవుడు శిష్యులతో కూడా వెళ్ళి ప్రతిష్ఠించినట్లుగా మనం చూస్తున్నాం. 22వ అధ్యాయంలో 14 నుంచి 20 వరకు చూస్తే ఆ గడియ వచ్చినప్పుడు ఆయనతో కూడా అపోస్తులను పంక్తిని కూర్చుండిరి. అప్పుడు ఆయన, నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశపడితిని. హల్లెలూయా. అంటే శ్రమ పడక మునుపు అంటే వారు వచ్చి నన్ను బంధించి తీసుకుని వెళ్ళి శ్రమ పెడతారు కదా,
అది ఆయనకు తెలుసు. ఆ శ్రమ పడక మునిపే నేనేం చేయాలన్నమాట, దేవుని యొక్క ఆశ ఏంటి, వారితో కూడా ఆయన శరీరాన్ని ప్రతిష్ఠించి ఆ శరీర ఫలమును వారికి ఇవ్వాలి, వారు భుజించాలి. హల్లెలూయా, ఎంత ఆశో చూడండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీతో కూడా ఈ పస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశపడితిని, అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇక ఎన్నడూను దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. అదే విందుశాల. అర్థమైందా? ఇక్కడ శిష్యులకి ఆయన శరీరమని, ఆయన రక్తమని, రొట్టెను ద్రాక్షరసమునిచ్చి నేను వచ్చు పర్యంతము వరకు మీరు దీనిని కొనసాగించండి, జ్ఞాపకం చేసుకోండి అని సెలవిచ్చారు. అలాగే దేవుడు ఏమంటున్నారు అంటే, మరలా దేవుడు ఎప్పుడు భుజిస్తారంట, దేవుని రాజ్యములో నెరవేరు వరకు కూడా దీనిని నేను మరలా భుజించను. హల్లెలూయా. కాబట్టి నేను మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి ఆయన గిన్నె ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీనిని తీసుకుని ఏం చేయాలన్నమాట, పంచుకోవాలి, అంటే వారు భుజించాలి. హల్లెలూయా. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూస్తే దేవుడు ఏమంటున్నారు అంటే, ఈ విధముగా మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దీనిని తీసుకుని మీరు ఈ విధముగా పంచుకొని చేసినట్లయితే ఇక మీదట దేవుని రాజ్యము వచ్చే వరకు కూడా నేను ద్రాక్ష రసము త్రాగనని మీతో చెప్పుచున్నాను అని వారితో మాట్లాడుచూ ఉంటున్నారు. పిమ్మట ఆయన యొక్క రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్నటువంటి నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకోమని చెప్పి వారికి తెలియచేసి ఉన్నారు. ఆ తరువాత మనం చూసినట్లయితే ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఆ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్నటువంటి నా రక్తము. హల్లెలూయా. ఎవరి కొరకు చిందిస్తున్నారు అంటే మన కొరకు. మనం ఇంకనూ పాపులుగా ఉండగానే ఆయన మన కొరకు ఏం చేశారనమాట, మన కొరకు ఆయన రక్తాన్ని చిందించినట్లుగా దేవుని వాక్యములో మనము చూపిస్తుంది. హల్లెలూయా. చూస్తూ ఉంటున్నాం. కనుక నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అంటున్నారు. ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైనా అది ఏమై ఉన్నదంట, క్రొత్త నిబంధన. ఈ విధముగా మనం చూస్తే ప్రియురాలుగా ఉన్న శిష్యులను ఆ విందుశాలకు క్రీస్తు ప్రభు ప్రియుడుగా కొనిపోయాడు. హల్లెలూయా. అంత స్టోరీ అర్థం ఉంటుంది అన్నమాట. ఆ రీతిగా అక్కడకు కొనిపోయినట్లుగా చూస్తున్నాం. తన యొక్క మహిమ శరీర ఫలమును ప్రతిష్ఠించి దానిని ప్రియురాలి జీవకు మధురముగా ఇవ్వటం అనేది జరిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈరోజు ఎవరైనా సరే దేవుడు ఎప్పుడైతే వారి హృదయం అనే తలుపును తట్టుచున్నారో, ఆ తలుపు ఎవరైతే తీస్తారో వారితో కలిసి ఆయన కూర్చుని విందుకు సిద్ధపరుస్తారు. అలాగే ఆ ప్రేమ, దేవుడు ఏ రీతిగా ప్రేమను మన కొరకు వ్యక్తపరిచి ఉన్నారో తిరిగి మనము కూడా, పౌలు ఏ రీతిగా జీవిస్తున్నది నేను కాదు, నా కొరకు జీవించిన దేవుని కొరకే నేను జీవిస్తున్నాను అని చెప్పి మాట్లాడుచున్నారు విశ్వాసముతో. అలా ఎవరైతే జీవిస్తూ ఈ లోకములో ముందుకు సాగుచూ ఉంటారో వారితో కూడా ఇప్పుడు ఏంటంటే ఈ సంఘములో, వధువు అనే సంఘములో ఆ విశ్వాసి చేర్చబడుతుంది. ఈ విశ్వాసులందరూ ఒక వధువు సంఘముగా సమకూర్చబడుతుంది. అప్పుడు ఆయన ఏం చేస్తారనమాట, ఈ వధువుని కొనిపోతాడు. అక్కడ విందుశాల అనేది ఏర్పరచబడుతుంది. అక్కడ మీకు మీ జివ్వకు ఫలమును దేవుడు అనుగ్రహిస్తారు అని మనకు సెలవిస్తూ ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే మధురముగా ఉంటుంది. ఇక్కడ ఒకవేళ మనం వండుకున్న వంటలో ఉప్పు ఎక్కువయ్యి, కారం ఎక్కువయ్యి, తక్కువయ్యి కదా, ఇష్టం ఉండి ఇష్టం లేకుండా ఉండవచ్చు. కానీ ఆయన ఇచ్చేటువంటి ఫలము ఎలాంటిదంటే మధురముగా ఉంటుంది. హల్లెలూయా. అటు తరువాత మనం చూస్తే సంఘంపై అనగా తన ప్రియురాలిపై తనకున్నటువంటి ప్రేమను ఆయన ధ్వజముగా ఎత్తెను అని వ్రాయబడి ఉన్నది. ఎలా ఎత్తారు? ఆ వాక్యంలో చూస్తున్నారు కదా, 4వ వచనములో ఎలా ఎత్తి ఉన్నారన్నమాట, ధ్వజముగా ఎత్తెను అని. ధ్వజము అనగా మనం చూస్తే కటౌట్ బ్యానర్ అని కానీ ఇంకా చాలా చాలా రకరకాలుగా
మాట్లాడుతూ ఉంటారు. ఆ ధ్వజం అన్నది స్తంభము రూపంలోను, లేదంటే మనం చూస్తే సైన్యం ముందు వరుసలో పైకెత్తబడినటువంటి జెండా రూపములో. ధ్వజము అంటే ఏంటి? చాలా ఎత్తైనది అన్నమాట. ధ్వజం అంటే చాలా ఎత్తైనది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ రీతిగా ఆ రూపముగా ఉంటుందన్నమాట ఈ ధ్వజ స్తంభము. నాటికి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒకవేళ ఈ ధ్వజ స్తంభము నాటినటువంటి దగ్గరకు సైన్యములుగా కానీ లేదంటే విగ్రహారాధికులుగా కానీ కూడుకొను ప్రదేశమై కూడా ఉంటుంది. అంటే ఎవరికి వారే ఒక ధ్వజాన్ని ఎత్తుతారు. వారి వారి దేవాలయాల దగ్గర కానీ స్కూళ్ళ దగ్గర కానీ చాలా చోట్ల ఒక ధ్వజం అనేది ఎత్తైనటువంటిది ఎత్తి అక్కడ ప్రతిష్ఠించి ఉంచుతారనమాట. ఎవరు ఏ రూపంలో ఎత్తితే దానికి సంబంధించిన వాళ్ళు అక్కడ కూడుకుంటూ ఉంటారు. కానీ ఈ ధ్వజము ఎవరు అంటే మన ప్రభు అయిన మనకు ఆయన ధ్వజముగా ఉన్నారు కనుక ఆయన వైపు మనము తేరి చూసేవారముగా ఉండాలి. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా మనం చూసినట్లయితే క్రీస్తు యొక్క సిలువను ఎత్తుకొని ఏం చేయాలి అంటే దేవుణ్ణి వెంబడించేవారుగా ఉండాలి. మన ధ్వజము అదే. హిందువులైతే ఒకవేళ వారి ధ్వజం దగ్గరకు వెళ్ళి వారు నిలబడి వారు చేయవలసింది చేయవచ్చు. ఒక సైనికులు వారి ధ్వజం దగ్గరకు వెళ్ళి వారు చేయవలసింది చేయవచ్చు. కానీ దేవుని పిల్లలమైనటువంటి మనము మన ధ్వజమైనటువంటి ఆ సిలువను ఎత్తుకుని మనం ఏం చేయాలన్నమాట? దేవునిని వెంబడించే వారముగా మనం ఉండాలి. చూడండి, మత్తయి సువార్తలో మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనములో మనం చూస్తే, అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఎవరైనా సరే ఈ లోకములో దేవుణ్ణి వెంబడించాలని ఆశపడినట్లయితే వారేం చేయాలంట? వారు ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా కావచ్చు, తన్ను తాను మొదట ఉపేక్షించుకోవాలి. అంటే దేవుని కొరకు నిన్ను నీవేం చేయాలన్నమాట? త్యాగము చేయాలి. దేవుని కొరకు త్యాగము చేసి నీ సిలువను ఎత్తుకుని దేవుణ్ణి ఏం చేయాలి? వెంబడించాలి. నీ సిలువను ఎత్తుకొని నీవు దేవుణ్ణి వెంబడించేవారుగా ఉండాలి అని ఇక్కడ దేవుని వాక్యం వివరిస్తుంది. కనుక మనం చూసినట్లయితే అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే, ప్రభువు యొక్క బల్లారాధనను ఏర్పరిచిన తరువాత ఆయనను పట్టించటానికి ఎవరొచ్చారు అంటే ఇస్కరియోతు యోధ బయలుదేరాడు అనమాట. దేవుడు ఆ రీతిగా ఆ విందుశాలను సిద్ధపరిచి ఉన్నారు. వారితో మాట్లాడి ఉన్నారు. చాలా విషయాలు మాట్లాడారు ఆ విందుశాలలో. మాట్లాడిన తరువాత ప్రభు చెప్పినట్లుగానే కొన్ని సూచనలు అక్కడ చెప్పారు. మనందరికీ అవి తెలిసిన విషయమే. ఈ నాతో పాటు చేయి ముంచిన వాడే అని కొన్ని సూచనలు అక్కడ చెప్పారు. అదంతా కూడా అక్కడ మనకు స్టోరీ తెలుసు. ఆ తరువాత మనం జ్ఞాపకం చేసుకుంటే అది జరిగిన తరువాత దేవుణ్ణి ఎవరు అప్పగించారు అనేది కూడా మనకి తెలుసు. ఇస్కరియోతు యోధ వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయి తిరిగి మరల దేవుణ్ణి అప్పగించటానికి వారందరినీ కూడా తీసుకొని వస్తారు. ఇదిగో నన్ను అప్పగించు వాని యొక్క చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది అని కూడా దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉంటారు. ఉందా లేదా? ప్రభువు సిద్ధపరిచిన బల్లలో ఎవరి చెయ్యి ఉంది అంటే ప్రభువుని అప్పగించేవాని యొక్క చెయ్యి కూడా. అంటే భయం లేదు. ఇది దేవుని శరీరము రక్తం అని చెప్పుచున్నారు. కానీ మన దృష్టికి ఎలా కనిపిస్తుంది అంటే అది ఒక రొట్టె కదా, ద్రాక్షరసం కదా అన్నట్లుగా భయం లేదనమాట. కాబట్టి దేవుడు ఎన్ని మాటలు అక్కడ చెప్పినా కానీ తనలో మార్పు అనేది రాలేదు అసలు. అంటే ఏమాత్రం కూడా మనసు కఠినంగా ఉంది. కానీ అక్కడెక్కడ కూడా ఆ మాటల్లో కానీ అక్కడ చేసినటువంటి ప్రతి విషయంలో కానీ తనను తాను ఎన్నడూ కూడా తగ్గించుకోవటం కానీ బాధపడటం కానీ అక్కడ కనిపించినట్లుగానే మనకు
తెలియదు అనమాట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సెలవిస్తున్నారు, నిర్ణయింపబడిన ప్రకారమే జరగాలి అంటున్నారు. అది తనకంతడు తాను చేయటం అనేది చెల్లదు. ఎందుకంటే దేవుడు ఏదైనా చేయగలరు, కానీ దేవుడు ఎందుకు అలాగూ అప్పగించటానికి వారు వస్తున్నప్పుడు ఆయన సిద్ధపడి వారితో మాట్లాడి మీ పని మీరు కానివ్వండి అని ఎందుకు అన్నారు అంటే, అప్పగించు అని చేయి ఆయనతో ఉన్నప్పటికీ కూడా ఫలానా వ్యక్తి అని అనుకోకుండా నాతోనే ఉన్నారు అని ఎందుకు అంటున్నారు అంటే, అక్కడ తండ్రి అంటే మనుష్య కుమారుడు విషయంలో జరగవలసినటువంటి కార్యము జరగాలి. తండ్రి నిర్ణయించినటువంటి రీతిగానే ఆ రీతిగా ముందుకు వెళ్ళాలి. కానీ దేవుడు ఒక్కటి సెలవిస్తున్నారు ఏంటంటే, ఎవరైతే ఆ మనిషి ఉంటారో ఆ మనిషికి శ్రమ, ఆ మనిషికి ఏమొస్తుందంట, శ్రమ కలుగుతుందంట. అందుకని లోకస్వార్తలు ఇవన్నీ మనకు తెలియపరచబడతాయి. 22వ అధ్యాయంలో 21 నుంచి 23 వరకు మనకు ఆ విషయాలన్నీ తెలియపరచబడుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి అలాంటి ఆ అప్పగించేటువంటి ఆ మనుషుడికి శ్రమని దేవుడు చెప్పారు. వారు ఈ పనిని చేయబోవు వారెవరో అని కూడా తమలో తాము అక్కడ ఉన్నటువంటి ఆ శిష్యులు అడుక్కుంటున్నారు, ఎవరు ప్రభువా, నేనా 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 అని చెప్పి వారందరూ ఏం చేస్తున్నారు, అడుగుతూ ఉన్నారు. అడుగుతూ ఉండ ఇలా వెళ్ళిన తర్వాత ఇస్కరియోతు యోధా కూడా యాజకులందరితో ఒప్పందం కుదుర్చుకున్నాడు కదా, ఆయన కూడా అంటున్నాడు ఏం తెలియనట్లుగా. దేవునికి తెలుసా? దేవునికి అన్నీ తెలుసు. కానీ ఆయన కూడా ఏమీ తెలియనట్లుగా మాట్లాడుచూ ఉంటున్నాడు. ఆయన ఎలాగైతే ఒప్పందం కుదుర్చుకున్నారో ఆయనను పట్టించటం ఆ రీతిగానే జరిగింది. ఏదైతే అక్కడ మాట్లాడుకున్నారో ఆ రీతిగానే మొత్తం క్రమముగా జరిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆ తరువాత వారు ఆయనను దోషిగా తీర్పు తీర్చారు, సిలువకు కొట్టి యేసు ప్రభు యొక్క ప్రాణాలను తీసినట్లుగా మనం చూస్తాం. ఇది ఒక కోణమని మనము జ్ఞాపకము చేసుకోవాలి. హల్లెలూయా. రెండవ కోణములో మనం చూస్తే, దేవుడు ప్రభువుని సకల మానవాళి యొక్క పాప పరిహారము కోసము రక్షకునిగా దేవుడు ఏం చేశారంటే సిలువ బలియాగము చేయటానికే పంపించబడి ఉన్నారు. ఆయన తండ్రి కుమారుణ్ణి దాని కొరకే పంపి ఉన్నారని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఇలా వచ్చినటువంటి మరి క్రీస్తు ప్రభువు సంఘమును ఎంతగానో ప్రేమించి ఉన్నారు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి తండ్రి కుమారుణ్ణి పంపించారు, రక్షించాలి ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రాణము పెట్టి అని చెప్పి. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశారంటే సంఘమును దేవుడు ఎంతగానో ప్రేమించి ఉన్నారు. కనుక ఆ ప్రేమను ఎక్కడ వెల్లడిపరిచారంటే ఆయన తన సిలువలో చూపించి ఉన్నారు. ఆయన సిలువలో ఏం చేశారనమాట, ఆ ప్రేమను చూపించారు. తన మరణము వరకు కూడా చూపిస్తూనే ఉన్నారు. అందుకని అందరినీ ప్రేమించారు, కానీ శిక్షించటానికి మాత్రం ఆయన ఇష్టపడలేదు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ధ్వజస్తంభము అంటే మనం జ్ఞాపకం చేసుకుంటే గృహానికి లేక మందిరానికి ఆధారమైనటువంటి స్తంభం అని అర్థము కూడా, లేదంటే ప్రత్యేకింపబడినటువంటి స్తంభం అని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ధ్వజముగా తన ప్రేమను క్రీస్తు ప్రభు ఎత్తినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన సిలువను ఎవరికి కూడా అందుబాటులో లేనంత ఎత్తులో ఆయన సిలువను ఎత్తి ఉన్నారు. అందరూ కూడా ఎలా చూడాలి, ఇప్పుడు తల పైకి ఎత్తి అలాగూ ఆయన సిలువ ధ్వజముగా ఎత్తబడెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా సంఘము కోసము పాపములోని ప్రతి ఒక్కరిని రక్షణ కొరకు ఆయన సిలువపై మరణించి ఉన్నారో, ఆ మరణించినప్పుడు కూడా పాపపు నరులపై అంటే ఇంకనూ పాపులుగా ఉండగానే అలాంటి పాపులమైనటువంటి మన మీద ఆయన ప్రేమను చూపిస్తూనే ఉన్నారు. కాబట్టి రక్షణకు మూలమైనటువంటి ఆ ధ్వజ స్తంభమును అనగా సిలువ మ్రానుపై ఆయన చూపించటం అనేది జరిగింది. ఆయన ప్రేమను ఆ సిలువ మ్రాను మీద చూపించటం అనేది జరిగింది. అలాగూ ఆయన ప్రేమను సంఘము మీద లేదంటే ప్రతి ఒక్క మానవాళి మీద ఆయన చూపించినట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విధముగా మన ప్రభువు తన రక్షణను సంఘమునకు ఇచ్చి
తన ప్రేమలో సంఘమునకు ఎంత స్థానం ఉన్నదో కూడా చూపించి ఉన్నారని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా ఆ సిలువ మీద కొన్ని అక్షరాలు రాశారు. ఏంటవి? కొన్ని అక్షరాలు రాశారు కదా పైన, INRI కదా అని అక్కడ వ్రాయడం అనేది జరిగింది. అంటే మనం చూసినట్లయితే ఈయన నజరేయుడైన యూదులకు రాజు అని. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన ఎవరై ఉన్నారనమాట? యూదులకు రాజు అయినటువంటి వాడు. ఆ రాజును మనము ఎక్కడ చూడాలంటే ధ్వజము మీద చూడాలి. ఆయన ఒక రాజు అయ్యుండి కూడా ఈ మానవాళిని ప్రేమించాడు, సంఘమును ప్రేమించాడు. ఎంతకంటే వారిని రక్షించేంతగా దేవుడు అక్కడ ఉండి కూడా ప్రేమించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. అయితే ప్రకటన గ్రంథములో మనం చూస్తే, ప్రకటన గ్రంథములో టెక్కెములు పట్టుకున్న సైన్యము కనిపిస్తుంది అన్నమాట. టెక్కెములు పట్టుకున్నటువంటి సైన్యం మనకి కనిపిస్తూ ఉంటుంది ప్రకటన గ్రంథములో. యేసుక్రీస్తు ప్రభు వారికి రాజుల రాజు, ప్రభువులకు ప్రభు అనే టెక్కెము ఒకటి మనకు కనిపిస్తుంది. అందుకే పౌలు గారు ఏమంటున్నారంటే ఒక మహత్తరమైన మాట మాట్లాడుతూ ఉంటారు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో మనం జ్ఞాపకం చేసుకుంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనములో చూస్తే, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఏంటంట? మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ కూడా విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవుడు. మనము ఒకవేళ దేవుణ్ణి గుర్తించలేని స్థితిలో ఉన్న దేవుడు మనల్ని గుర్తించారు కాబట్టి ఆయన ఏం చేస్తున్నారంట? ఎప్పుడు కూడా మనల్ని విజయోత్సవముతోనే ఊరేగించుచూ ఉన్నారు, ప్రేమిస్తూ ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి మన ద్వారాగా ఇప్పుడు ఏం చేయాలి? మనము ప్రతి స్థలమందును కూడా యేసుక్రీస్తును గూర్చినటువంటి జ్ఞానమును, అంటే ఆయన ప్రేమను, ఆయన సువాసన, అంటే ఆయన మరణములో చూపించినటువంటి ప్రేమను మనం ఇప్పుడు ఏం చేయాలి? ప్రతి ఒక్కరము కూడా కనుపరుస్తూ ఉండాలి. ప్రతి విషయములో దేవునికి స్తుతులు చెల్లించే వారముగా ఉండాలి. నా దేవుడు నా కొరకు ఈ త్యాగమును చేసి ఉన్నారు. హల్లెలూయా. నా దేవుడు ఒక ధ్వజము, నా దేవుడు సిలువలో ఉండి కూడా నన్ను క్షమించారు. నా కొరకు ఆయన సిలువ మరణాన్ని పొంది ఉన్నారు. ఆయన సిలువలో పెట్టినటువంటి ప్రాణము ద్వారాగానే నేను రక్షించబడ్డాను, నేను విమోచించబడి ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి నా దేవునికి నేను ఎల్లప్పుడూ కూడా మహిమ తేవాలి. హల్లెలూయా. మనల్ని ఏ విధముగా అయితే ఆయన విజయోత్సవములో ఉంచాలని చూస్తున్నారో, అలాగే ఆయన నామమును మనం కూడా ఏం చేయాలి? జయోత్సవముతో తెలియచేస్తూ ఉండాలి. హల్లెలూయా. ఆ తెలియచేస్తూ ఆ రీతిగా మనము కూడా జీవిస్తూ ఉండాలి. దేవుడు ఏ రీతిగా మనకు ఒక మాదిరి ఉంచి ఉన్నారో, ఆ మాదిరిలో పౌలు భక్తుడు ఎలా వెళ్ళుచున్నాడో, సంఘమును ఎలాగూ దేవుడు ప్రేమించి సంఘము కొరకు ప్రాణం పెట్టారో, అలాగే సంఘము కొరకు ప్రేమించి తన రక్తముతో సంపాదించిన, స్వరక్తముతో సంపాదించిన సంఘమని దేవుడు ఎప్పుడు కూడా సంఘాన్ని ఏం చేస్తున్నారంటే జాగ్రత్తగా ఉండాలి, మీరు ఇలా జీవించాలి, ఇలా నడుచుకోవాలి, అప్పుడే ఒక వధువు సంఘముగా మీరుంటారు నేను వచ్చినప్పటికీ అని మనకు ఎలాగో సూచనలు తెలియచేస్తూ ఉంటున్నారు. అవన్నీ గ్రహించే వారముగా ఉండి మనము ఎత్తబడేటువంటి వధువు సంఘముగా ఉండాలని ఆశపడినట్లయితే దాని కొరకు ఈ లోకములు ఇప్పుడు ఏం చేయాలి? మనం ప్రయాసపడాలి, ముందుకు వెళ్ళాలి. ఆ రీతిగా ఉండటానికి మనలను మనము మలుచుకుని ఆయన కొరకు మనము జీవించాలి. అంటే జీవించుచున్నది నేను దేవుని కొరకే జీవించాలి. అలాంటి జీవితం కలిగి ఎప్పుడైతే మనం జీవిస్తామో ఆయన ధ్వజం ఇంకా పైకి ఎత్తబడుతూ ఉంటుంది. ఎవరి ద్వారాగా? ఎవరి కోసమైతే ఆయన ప్రాణాన్ని పెట్టి రక్షించారో వారిని బట్టి దేవుని యొక్క ఆ సిలువ ధ్వజము అనేది ఇంకా మహిమకు
ముందుకు వెళుతూ ఉంటుంది. అలాంటి బిడ్డగా నేను ఉండాలి ప్రభు అని విశ్వాసంతో దేవుని దగ్గర ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా నీకు సహాయము చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి. అవును ప్రభువా, ఈ లోకములోనైనా మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి, మీ కొరకు నేను జీవించటానికి ప్రయాసపడటానికి నాయనా నాకు శక్తిని దయచే. ఒకవేళ నీవు సాగలేని జీవితంలో, ఆత్మీయ జీవితంలో బలహీనముగా ఉన్న దేవుని దగ్గర ప్రార్థన చేయి. ఆయన నిన్ను నడిపించే దేవుడు, నీకు సహాయము చేసే దేవుడు. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి నడిపించే దేవునికి నీ చేయి అప్పగించు. నిన్ను తొట్టిల్లు పోనీయకుండా కాపాడుతూ ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. ఎవరు మౌనముగా ఉండకుండా ప్రతి ఒక్కరు విశ్వాసముతో దేవుని దగ్గర ప్రార్థన చేయండి. మన ప్రార్థన విశ్వాసముతో దేవుని దగ్గర చేయాలి. ఎందుకంటే రేపటి దినము మనది కాదు. రేపేమి జరుగునో మనకు తెలియదు. అసలు సమయమును సద్వినియోగం చేసుకోవాలి. వయసుతో సంబంధము లేదు, బలముతో సంబంధము లేదు, ఆరోగ్యముతో సంబంధము లేదు, లేదంటే ధనముతో సంబంధము లేదు. నాకు ధనం ఉంది అనుకుంటే అది మనకు అక్కరకు రాకపోవచ్చు. నేను ఆరోగ్యంగా ఉన్నాను అనుకోవచ్చు, కానీ మనకు అది అక్కరకు రాకపోవచ్చు. కాబట్టి దేవుడిచ్చిన సమయం సద్వినియోగం చేసుకుని దేవుని సన్నిధిలో ఆయనకి ఇష్టలుగా జీవిద్దాం. ఆయన మార్గములో నడుచుకుందాం. నీవు నడవలేకపోవచ్చున్నావా? నీ చేయి దేవునికి అందించు. దేవుని చిత్తానికి నిన్ను నీవు అప్పగించుకో. ఆయన అధికారానికి నీవు ఒప్పుకో. ఆయన నీకు తప్పకుండా సహాయము చేస్తారు. ప్రార్థన చేయి. నీ కుటుంబం నశించిపోతుందా? ప్రార్థన చేయి. నీ సంఘములో నశించిపోవచ్చున్న వారికి ప్రార్థన చేయి. మొదట నీవు దేవునితో సరి అయిన సహవాసం చేయి. దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తారు. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో మాతో మీరు మాట్లాడిన వాక్యమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. విత్తబడిన ప్రతి విత్తనము కూడా బిడ్డల హృదయాలలో నూరంతలుగా ఫలింపబడటానికి మీ సహాయము దయచేయండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకనైనా హృదయములో భద్రపరుచుకుని తిరిగి నెమర వేసుకునేటువంటి జ్ఞానము, జ్ఞాపక శక్తిని దయచేయండి. వాక్యానుసారముగా జీవిస్తూ మీలో అంటుకట్టబడి బహుగా ఫలించువారుగా ఉండటానికి కృప చూపించునైనా. అయ్యా, మా కొరకునైనా మీరు విందును సిద్ధపరిచినప్పుడు మీతో కూడా ఉండి భుజించేటువంటి గొప్ప భాగ్యము సంపాదించుకోవాలి అంటే ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి వ్యర్థమైనది విడిచిపెట్టాలయ్యా. దానిని తీసివేయాలి ప్రభువా. ఎందుకంటే అక్కడ మీ మందిరములో జరుగుచున్నటువంటి నాయన ఆ వ్యాపారములు మీకు నచ్చలేదు ప్రభువా. వాటిని పారద్రోలి ఉన్నావు, నిజమే. కానీ హృదయం అనే మందిరములో ఎన్నో ఉంటున్నప్పుడు అక్కడ మీరు నివసించడానికి ఇష్టపడరు. కాబట్టి మీతో కూడా కూర్చుండేటువంటి అవకాశము పోగొట్టుకుంటారు తండ్రి. ఎవరికి వారే పరిశీలన చేసుకుని సరిచేసుకుని నాయన మీలో పరిశుద్ధంగా జీవిస్తూ ఈ లోకములో ఒకవేళ దేని కొరకునైనా న్యాయమును, సత్యమును అమ్మివేసేవారముగా కాక నా ప్రభువా, మీలో నా తండ్రి ఈ లోకములో ఒకవేళ మాకు ఏది లేకపోయినా యథార్థంగా జీవించటానికి సహాయము దయచే. అలాంటి జీవితము కలిగి జీవిస్తూ మీరిచ్చే గొప్ప భాగ్యమును సంపాదించుకోవటానికి
మీ కృప మాకందరికీ అనుగ్రహించమని, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనా మనములు అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి ఆదరించి రక్షించునుగాక. ఆమేన్.